గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. విద్యార్థులపై అభాండాలు మోపడం న్యాయం కాదని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బందిపై తమ యొక్క ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అమిద్యాల ప్రభుత్వ పాఠశాల నందు పాఠశాల యాజమాన్యం విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు లెటర్లు పెట్టడం తప్పని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు చదువులు బోధించాలే తప్ప విద్యార్థులపై అభాండాలు మోపడం దొంగతనాలు మోపడం కూడా తప్పు అని విద్యార్థుల తల్లిదండ్రులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ స్కూల్లో తమ పిల్లలకు చదువులు బోధించాలే తప్ప పిల్లలను భయపెట్టి భయాందోళనకు గురి చేయడం మంచిది కాదని తెలియజేసి పిల్లలకు ఏమైనా ప్రాణాపాయం కలిగి అగత్యాలు చేసుకుని ఏ ఒక్క విద్యార్థికి హాని జరిగినా కూడా స్కూల్ ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా హెచ్ఎంలదే బాధ్యత అని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పట్టించుకోలేదు మేడం. అప్పుడు కూడా అవును లెటర్ రాసిపోతానని లేదు, మన గోడ పగలు కొట్టినారు. అప్పుడు కూడా ఎవరు పగలు కొట్టినారు, నేను లెటర్ నాకు సరిపోలేదు రావడం లేదు. ఇప్పుడు ఊరికే అదేందో బెంచీలు ఎవరు ఇరుకొట్టినారు ఏం కదా ఈ పిల్లోల మీద చుట్టూ చెప్పి లెటర్ రాసిపోయింది. అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఆ పిల్లోల మీద ఇట్లా 9th క్లాస్ పిల్లలు చేసినారని చెప్పి లెటర్ రాసిపోయింది అంతే. అది ఎప్పుడో 2 నెలల కింద నుంచి జరిగింది. అది ఇప్పుడు రాసిపోయింది అంతే. ఉద్దేశం మీద అదే పిల్లలు ఇరుగొట్టినారని చూసిండేది ఎవరు, మనము చూడలేదు. వాళ్ళంతకు వాళ్ళు పిల్లలు సామాన్య పనికి వచ్చేటమో పిల్లలు స్కూల్ పోయింటారు. వాళ్ళు కూర్చునే పిల్లలు ఎవరైనా ఇరుకొడతారా? వాళ్ళు కూర్చునేదే కదా, పద్దెలు ఎత్తనే మీ 20 ఏం కాదు కూర్చునేదే. వాళ్ళు కూర్చునేది వాళ్ళే చదివేది. వాళ్ళే ఎట్లా ఇరుకొట్టుకుంటారు? వాళ్ళ చేతులు వాళ్ళే ఇరుకొట్టుకుంటారా? ఎవరన్నా చదువుకునే పిల్లడు వాడి చేయి వాడే ఇరుకొట్టుకోలే అంటే ఇరుకొట్టుకుంటాడా? వాడి కుర్జీలు వాళ్ళు ఎవరు ఇరుకొట్టినారు ఏం కొత్త ఊరికే పిల్లల మీద అబద్ధం మోపి నేను లెటర్ పెట్టిపోతానని ఎప్పుడో 2 నెలల కిందటే అనిందట. ఇప్పుడు లెటర్ పెట్టిపోతే పిల్లల మీద అదే మంచి పద్ధతి కాదు. అది ఎవరు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. అది కొంత ఎవరు ఏం చేసలేదో కనుక్కోమని ఊర్లో ఎప్పుడో ఎవరెవరు చెప్తారు. దీన్ని ఎవరు ఇరుకొట్టున్నది, సాయంత్రం పూటలు ఎవరు వస్తుండారు, ఎవరు పోతుండారు, దానికి గేటు బందోబస్తు లేదు, ఏంది లేదు. అది ఫస్ట్ గేట్ బందోబస్తు టీచర్లు కానీ మొత్తం చెప్పి పిల్లలు బాగా భయం పెట్టుకోమని కొట్టుమని బాగా పిల్లోడు బయటకు వస్తే కాలు చేయగానే ఇరుకొట్టమని. వాళ్ళు ఏమైనా పేరెంట్స్ వచ్చి ఏం మామూలు ఇట్లు కొట్టినాం అట్లా అంటే చూడమ్మా మేము చెప్పించే చదువు, నీ పిల్లోడు అల్లరి చేస్తే కొట్టినాం, నీకు నాకు అల్లరే చేయాలంటే వీడు కాదు ఇంట్లో చేయాలి అల్లరు, టీసీ తీసుకోకపోండి, నీటితో ఏమన్నారు అల్లరి పెట్టించుకోండి, వీడు ఒక్కరికి 100 మంది చెడిపోతారమ్మా అని చెప్పి పంపించండి. టీచర్లే చెప్పి పంపించమని టీసీ ఇచ్చి. అంతేగాని ఊరికే చెడిపోయిన వాళ్ళందరూ పెట్టుకొని పిల్లలు చేసింది. పిల్లలు కాదు చేసేది ఎవరు బయట వాళ్ళే. మరి దాని బీగాలు ఉండే దానికి రూములకి బీగాలు లేవు, సెక్యూరిటీ లేదు, ఇంక ఎవరు రాకూడదు తప్ప అడవిలోనా ఏ ఊరా ఎవరైనా ఎదుర్కొంటారు లేప అనేది. మరి దానికి ఏంది లేదు కానీ సార్ దండి సాయంత్రం పూటలు వచ్చి ఎవరైనా చూడమని దండిగా ఉంటారు. లోన్ రూమ్లోనే ఉంటారు, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఆడేవాళ్ళు రూమ్లోనే దండిగా ఉంటారు. మరి ఎవరు ఇరుకుంటున్నారు అనుకో చెప్పు.